దేశీయ ఐటీ రంగంలో ఉద్యోగుల లేఆఫ్స్ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. పలు కంపెనీల్లో ఉద్యోగులను అంతర్గతంగా తొలగిస్తున్నారని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2025లో దాదాపు ప్రముఖ టెక్ కంపెనీలన్నీ ఉద్యోగ ఏరివేతలు మొదలుపెట్టాయి. ఈ ఏడాది 6 నెలల కాలంలో 1,00,000 మందికి పైగా ఉద్యోగులు రోడ్డు మీదకు వచ్చారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా దేశంలోని అతిపెద్ద ఐటీ సేవల సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో బలవంతపు లేఆఫ్స్ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే తొలగించిన ఉద్యోగులకు భారీ ఆఫర్స్ ప్రకటించింది టీసీఎస్. దీంతో ఆ సంస్థలో ఉద్యోగం కోల్పోయిన వారికి ఈ వార్త కాస్త ఊరటనిచ్చిందనే చెప్పాలి. ఇంతకీ టీసీఎస్ ప్రకటించిన ఆ ఆఫర్ ఏంటి? ఈ వరుస లేఆఫ్ ప్రకటనలపై టెక్ కంపెనీ ఏం చెప్తున్నాయి? అసలు ఉద్యోగాలు ఎందుకు పోతున్నాయి? దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ కంపెనీలు లే ఆఫ్స్ చేపడుతూనే ఉన్నాయి. చిన్న కంపెనీల నుంచి పెద్ద కంపెనీల వరకు ఎప్పుడూ ఏదో ఒకటి లే ఆఫ్స్ ప్రకటనలు చేస్తూనే ఉంది. ముఖ్యంగా ఇటీవల టీసీఎస్ ఉద్యోగాల కోతల వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అంతర్గతంగానే ఎక్కువ మందిని తొలగిస్తున్నారని, బలవంతపు రాజీనామాలు చేస్తున్నారని ఉద్యోగులు ఫిర్యాదులు చేస్తున్నారు. టీసీఎస్ లో ఏకంగా 30,000 మందిని తొలగిస్తున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమయంలోనే ఒక్క పూణే బ్రాంచ్లోనే 2,500 మందిని తొలగించడం టీసీఎస్ ఉద్యోగుల్లో ఆందోళనలు మొదలయ్యాయి. టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో ఈ ఏడాది 12,000 మంది ఉద్యోగులు లే ఆఫ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. లే ఆఫ్ ఇచ్చిన ఉద్యోగుల్ని సైతం పూర్తి పరిహారం ఇవ్వకుండానే తక్షణం సాగనంపుతున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో ఐటీ ఉద్యోగుల సంఘాలు నిరసనలకు కూడా దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీసీఎస్ కీలక ప్రకటన చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 2% ఉద్యోగుల్ని విధుల నుంచి తప్పిస్తున్నట్లు టీసీఎస్ చేసిన ప్రకటనపై నిరసనలు వ్యక్తమైన నేపథ్యంలో కీలక ప్రకటన వచ్చింది. తాజా మార్పుల్లో తొలగించిన ఉద్యోగులకు సంరక్షణ, మద్దతు అందిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. తమ కంపెనీ విలువలకు అనుగుణంగా నైపుణ్యాలను తిరిగి అందించేందుకు తాము ఇటీవల తీసుకున్న నిర్ణయం ద్వారా ప్రభావితమైన వారికి ప్రతి వ్యక్తిగత పరిస్థితులలో ఇవ్వాల్సిన సంరక్షణ, మద్దతు అందిస్తున్నట్టు తెలిపింది. ప్రస్తుతం భారత ఐటీ రంగం నెమ్మదిగా వృద్ధిని ఎదుర్కొంటోంది. పరిశ్రమ మార్గదర్శకత్వం, ఇటీవలి ఫలితాలు 2026 ఆర్థిక సంవత్సరంలో ప్రతికూల అంచనాలు ఇచ్చాయి. అలాగే ప్రపంచ స్థూల ఆర్థిక అనిశ్చితి, క్లయింట్ ఖర్చు ఆప్టిమైజేషన్ నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం కారణంగా ఐటీ రంగం సవాళ్లను ఎదుర్కొంటోందని కీలక సూచికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగాల నుంచి తొలగించిన వారిని ఊరికే వదిలేయడం లేదని, వారికి అవసరమైన మద్దతు అందించడం ద్వారా కొత్త ఉద్యోగాల్లో చేరేందుకు సహకరిస్తున్నట్లు టీసీఎస్ ప్రకటించింది. ఇప్పటికే పలువురు లే ఆఫ్ తీసుకున్న ఉద్యోగులు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో తమకు ఎదురైన అనుభవాలపై విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో టీసీఎస్ చేసిన ప్రకటన వారికి ఊరటనిచ్చేలా ఉంది. దీన్ని ఇండస్ట్రీ వర్గాలు కూడా స్వాగతిస్తున్నాయి. కంపెనీ అవసరాలకు అనుగుణంగా లేని నైపుణ్యాలు కలిగిన దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యోగులకు వారి సేవా వ్యవధిని బట్టి 3 నెలల నోటీసు వ్యవధి, 6 నెలల నుండి 24 నెలల వరకు సెవరెన్స్ ప్యాకేజీని అందిస్తున్నారు. పదవీ విరమణ వయస్సుకు దగ్గరగా ఉన్న ఉద్యోగులకు కూడా కంపెనీ ముందస్తు పదవీ విరమణ ఎంపికలను విస్తరిస్తోందని మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఈ పథకం కింద వారు బీమా వంటి పూర్తి పదవీ విరమణ ప్రయోజనాలతో పాటు వారికి ఇంకా మిగిలి ఉన్న సర్వీస్ కాలాన్ని బట్టి 6 నెలల నుండి 2 సంవత్సరాల జీతానికి సమానమైన అదనపు సెవరెన్స్ ప్యాకేజీని పొందుతారు.
ఆదాయం వృద్ధిలో తగ్గుదల, ఆర్థిక వ్యవస్థలో అనిశ్చిత పరిస్థితులు, సంప్రదాయ వాణిజ్య కార్యకలాపాల్లో కృత్రిమ మేధ ప్రాబల్యం పెరగటం వంటి కారణాలు ప్రభావితం చేసినట్టు తెలుస్తోంది. లేఆఫ్స్ డేటా అధ్యయన సంస్థ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 130 సంస్థలు ఈ ఏడాది ఇప్పటి వరకు 61,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపాయి. అందులో మైక్రోసాఫ్ట్కు చెందిన 6,000 మంది ఉద్యోగులు ఉన్నట్టు తేలింది. 2024 తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించడం ఇదే మొదటిసారి అని పేర్కొంది. ఈ ఏడాది ఒక్క వాషింగ్టన్లోనే 2,000 మంది ఉద్యోగులపై వేటు వేసినట్లు సమాచారం. కృత్రిమ మేధ వినియోగాన్ని పెంచే దిశగా తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ లేఆఫ్లు చోటు చేసుకున్నాయి. అయితే వేటుపడిన వారిలో ఏఐ వ్యవస్థను రూపొందించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. వ్యాపార నిర్వహణను క్రమబద్ధీకరించడం, అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది కంటే ఇంజనీరింగ్ ప్రతిభకు ప్రాధాన్యం ఇవ్వాలని మైక్రోసాఫ్ట్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఐటీ ఉద్యోగ రంగంలో రానున్న రోజుల్లో అవకాశాలు మరింత కష్టంగా మారనున్నాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు కళాశాలల్లో ఉన్న విద్యార్థులు ఇతర అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వారిని జాబ్ రెడీగా, భవిష్యత్ భరోసాగా ఉండాలంటే ఇప్పుడున్న ట్రెండ్స్, కొత్తగా వస్తున్న సాంకేతికతలను గురించి తెలుసుకోవాల్సిన అవసరం మాత్రం చాలా ఉంది.